మోక్షం కావాలంటే శ్రీహరిని సేవించండి. ఇతర దేవతలు నింద చేయక శ్రీమన్నారాయణ శరణాగతి చేయండి. మనసా వాచాస కర్మణ 11వ స్కందములో 2వ అధ్యాయంలోని 36 శ్లోకం. జరా మరణ మోక్షాయ మమాశ్రిత్య అతంతి యతంతి ఏ తే బ్రహ్మ తద్విదు కృష్ణం ఆధ్యాత్మకం కర్మ వాచాకరం సాధి భూతాదిదైవం మాం సాధుయజ్ఞం చ ఏ విదు ప్రయాణ కాలే అపి మాం తే విధియుక్త చేతస. భగవద్గీత 7వ అధ్యాయం 29 శ్లోకం 30. కామవాంఛలు కలవారు మాత్రమే ఇతర దేవతారాధన చేస్తారు. 1వ స్కందం 2వ అధ్యాయం 27. కామహిస్థై స్థైస్థైర్హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం తం లీమస్మాస్తాయ ప్రకృత్య లియథ స్వయ అంతవత్ ఫలం తేషాం తద్భవతి చల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మమాపి. భగవద్గీత 7వ స్కందములో 7వ అధ్యాయం 23 శ్లోకములు. వారిని అలాగే కొనసాగలేమండి. వారు ఆ దేవతల గురువుతో బోధనతో శ్రీకృష్ణత్వంలోకి రాగలరు. ఆ దేవతలు ఇచ్చే వరాల లాభాలు శ్రీకృష్ణుని కరుణ వలన ఈ మాం యాం తనం భక్తి శ్రద్ధాయాచిత ఇచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమిహతే లభతే చ తతః కామాన్ మయేవ హితాన్. భగవద్గీత 7వ అధ్యాయంలో 21-22 శ్లోకం. వాసుదేవుడే దేవుడు 1 అధ్యాయంలో 2, ప్రథమ స్కందంలో 1, 2, 2వ అధ్యాయంలో 28-29 శ్లోకాలు. అన్ని అవతారాల వాసుదేవుడే. 1 ప్రథమ స్కందంలో 2వ అధ్యాయంలో 34. సృష్టి అంతా వాసుదేవుడే. దేవుడు ఒక్కడే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అయితే ఆ దేవుని అంతా వ్యాపించిన బ్రహ్మ పదార్థమనే బ్రహ్మం జీవుల్లో అంతర్యామంగా ఉన్న పరమాత్మని సూపర్ సోల్ వైకుంఠవాసుగా భగవంతుడని సుప్రీం లార్డ్ విజ్ఞులు తెలుసుకుంటారు. వదంతి తత్వవిధం తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ అయితే శబ్దతే. 1వ స్కందం ప్రథమ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 11 ఇన్ని రూపాలు ఉండటం శ్రీకృష్ణ భగవాన్ని లక్షణం. స్వస్తి. జై శ్రీరామ్.